ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ప్రభు మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నేటి వాగ్దాన భాగం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిగా జీవిస్తే వాళ్ళ గృహాన్ని దేవుడు దీవిస్తానంటున్నాడు. నీతిమంతుని యొక్క నివాస స్థలము ఆశీర్వదించబడును. అది అద్దెలైన ఉండొచ్చు, అది సొంతలైన ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వాళ్ళ యొక్క నివాస స్థలాన్ని ఏం చేస్తానంటే వాళ్ళ ఇంటిని దీవిస్తానంటున్నాడు దేవుడు. అయితే నీతిమంతునిగా మనం జీవించాలి. నీతిమంతులుగా మనం జీవించినప్పుడు వాళ్ళ నివాస స్థలమును ఆశీర్వదిస్తాను అన్నాడు కదా దేవుడు. మరి ఎవరు నీతిమంతులు? ఎవరండి ఈ లోకంలో నీతిమంతులు? ఎవరు నీతిమంతులు లేరండి. ఎవరు నీతిమంతులు లేరు. కానీ చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు చూడండి అతన్ని అంగీకరించిన వారు నీతిమంతులుగా ఎంచబడుతుందన్నమాట. ఎందుకంటే 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో యేసుక్రీస్తు రక్తము ప్రతి ఒక్క పాపిని ఆయన రక్తము కడిగి పరిశుద్ధపరిచి పరలోకంలో చేరుస్తుందని దేవుని లేఖనం తెలుస్తుంది అనమాట. నీతిమంతులుగా చేస్తుంది దేవుని యొక్క రక్తం, యేసుక్రీస్తు రక్తం అని లేఖనం తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసయ్యను అంగీకరించి ఉన్నారో ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కూడా నీతిమంతులు అని పిలువబడుతున్నారు. నీతిమంతులుగా పిలువబడిన వారికి ఆయన ఏం చేస్తాడంట? నీతిమంతుల నివాసస్థలాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో నీతిమంతుడు. ఆయన రక్తం పరిశుద్ధ రక్తం. ఈరోజు ఆయన బిడ్డలమైన మనము, ఆయన అంగీకరించిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము నిజంగా నీతిమంతులమే. ఈ లోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఎంతో మంది గొప్పవారు మరి ధనికులు ఇంకా ఎంతో మంది బయలుదేరినారు, ఈ లోకంలో వచ్చేసినారు. కానీ ఏ గ్రంథంలో కూడా నేను నాలో పాపం ఉందని మీరు రుజువు చేయగలరా, చూపించగలరా అని యోహాను సువార్తలో దేవుడు సవాల్ చేస్తున్నాడు. యేసు ప్రభు నాలో ఏమైనా పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అని సవాల్ చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నీతిమంతుడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన రక్తము పరిశుద్ధ రక్తం. కాబట్టి ఆయన అంగీకరించిన వారు, ఆయన రక్తంలో కడిగబడిన వారు ఈరోజు మనమందరం కూడా చూడండి నీతిమంతులుగా జీవిస్తున్నాం అన్నమాట. అందుకనే దేవుడు చూడండి, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చూడండి, భక్తిహీనులు, భక్తి లేని వారు, భయం లేని వారు, వారితో మనము స్నేహం చేయకుండా ఏమంటే ఏమి బాగున్నారా, బాగున్నామండి అంతవరకే పెట్టుకోవాలి. కానీ వాళ్ళు భక్తి లేని మాటలు మాట్లాడటం, భక్తిహీనతలో కలిగి వాళ్ళు చెడ్డ మాటలు పలకడము, అవన్నీ కూడా మనం నీతిమంతులు చేయకూడదు. మనం విడిచిపెట్టేయాలి. ఎందుకంటే మనం నీతిమంతులమి, దేవుని రక్తం కడగబడిన బిడ్డలం కాబట్టి. భక్తిహీనులు వాళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు. వాళ్ళు ఎలాగైనా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో మనం స్నేహం చేసినామంటే వాళ్ళకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా భక్తిహీనుల నుంచి మీదకి ఏమొస్తుందంట? శాపం వస్తుంది. ఖచ్చితంగా అది ఎలాగైనా సరే వచ్చేస్తుందని చెప్తుంది దేవుని లేఖనాలు. కాబట్టి వాళ్ళతో మనం స్నేహం చేసినప్పుడు వాళ్ళ కొంత మనకి కూడా ఆ శాపం వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ నుంచి వేరే ఉండమని దేవుని లేఖనాలు సెలవుస్తుంది అన్నమాట. వేరే ఉండండి, పలకరించండి, కానీ ఏమంటే ఏమి బాగున్నారా, బాగున్నామండి ఇలాగా. అంతేకాని వాళ్ళ స్నేహం మరి స్నేహించినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి భక్తిహీనం మన మీదకి వచ్చిందంటే వాళ్ళకు వచ్చిన శాపం మన మీద కూడా రావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ లోకంలో మీరు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి ప్రత్యేకంగా జీవించండి అని సెలవుస్తుందన్నమాట. అటువంటి నీతిమంతులుగా ఈ రోజున మనం జీవిస్తే ఖచ్చితంగా మన కుటుంబాలను దేవుడు నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఆశీర్వదించును. ఖచ్చితంగా నువ్వు ఏ గృహంలో ఉండొచ్చు, బాడిగిళ్ళలో ఉండొచ్చు, సొంతల్లో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, నీ నివాస స్థలాన్ని దీవిస్తానని అన్నాడు అనమాట. నీతిమంతులుగా కదండి. నీతిమంతులు, దేవుని అంగీకరించిన వారు నీతిమంతులు అని చెప్తుందన్నమాట. యోబు గ్రంథం 22 అధ్యాయం 23 వచనం కూడా చూడండి, నీ గుడారంలో నుంచి దుర్మార్గతలను కొట్టివేసిన ఎడలా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వించబడతావు అని చెప్తుంది దేవుని లేఖనాలు. యోబు తన భక్తుల చేత, తన స్నేహితుల చేత పలికిస్తున్నాడు ఆ మాటలు.
నీ గుడారంలో నుంచి ఆ దుర్మార్గతను, నీ హృదయంలో నుంచి పాపమును కొట్టివేసిన ఎడలా నువ్వు దీవించబడతావు, నువ్వు సంతోషంగా ఉంటావు, ఆరోగ్యకరంగా ఉంటావని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి కదా. చూడండి, యోబు గ్రంథంలో నుంచి 23వ అధ్యాయం యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో చూడండి 23వ వచనం. సర్వశక్తి వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు అంటే నువ్వు దీవించబడతావు అని చెప్తున్నాను అనమాట. నీ గుడారంలో నుంచి దుర్మార్గమును దూరముగా తొలగించాలంట. మనం చూడండి, భక్తిహీనులతో మనం దూరంగా పారిపోవాలని చెప్తుంది దేవలేఖనాలు. భక్తిహీనతను మన హృదయంలో ఒకవేళ ఉంటే, ప్రభువా మీ రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించి చేస్తాయా, నా తప్పుల అపరం క్షమించని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన రక్తం ద్వారా మనం పాపాన్ని కడిగి నీతిమంతులుగా చేస్తాడు దేవుడు. ఖచ్చితంగా నీతిమంతులుగా మనం చేసినప్పుడు, కానీ భక్తి లేకుండా చూడండి మనం జీవించకూడదు, భయం లేకుండా మనం జీవించకూడదు. కాబట్టి ఈరోజు భక్తిహీనుల కుటుంబం మీదకి శాపం వస్తుంది. కాబట్టి భయం, భక్తి లేకుండా జీవించొద్దు. మనం దేవుని వేడుకోవాలి, ప్రభా నాలో భక్తి లేని జీవితం నాకు వద్దు ప్రభా, భక్తి కలిగిన జీవితం నాకు కావాలి ప్రభా అని. నాలో ఏదైనా పాపం ఉంటే దయతో క్షమించి, అయా నన్ను మన్నించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో అడుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీతిమంతునిగా చేసి మన గృహాలను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మన హృదయంలో ఇంకేమన్నా దుర్మార్గత ఉంటే దాన్ని దూరంగా తొలగించమంటున్నాడు దేవుడు. తొలగించండి, అప్పుడు మీరు దీవించబడతారు, అభివృద్ధి పొందుతారు. ఈరోజు అభివృద్ధి లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబంలో ఫలితం లేకుండా ఈరోజు ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నారో దేవుడు ఈరోజు చెప్తున్నాడు, భక్తిహీనతను విడిచిపెట్టండి, పాపము దుర్మార్గతను మన హృదయంలో నుంచి కొట్టివేయండి. చెడు ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడు చూపులు ఇవన్నీ కూడా తొలగించబడాలి మన హృదయంలో నుంచి. తొలగించినప్పుడు దేవుడు కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించి బిడ్డల్ని నిరంతరంగా దీవించి వాళ్ళని గొప్పవారంగా చేయబోతున్నాడు దేవుడు. మన నివాసస్థలాన్ని ఆశీర్వించబడుతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి భక్తిహీనులుగా మనం ఉండకూడదండి. దయచేసి మనం మారు మనసు పొంది దేవుణ్ణి ప్రార్థించాలి. మారు మనసు పొంది కంప్లీట్గా ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ రక్తంలో కడిగి ప్రభా నీతిమంతులుగా చేయ ప్రభా అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు మనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. భక్తిహీనుల కుటుంబం మీదకి అయా శాపం వస్తుంది, మరి నీతిమంతుల నివాసస్థలం నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభా, ఎవరైతే నీతిమంతులు మీ రక్తంలో కడగబడిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి నివాసస్థలాన్ని ఈ రోజు నాయన వాళ్ళ అద్దెంట్లో ఉన్నా కానీ, సొంత ఇంట్లో ఉన్నా కానీ, మరి ఎక్కడున్నా కానీ నాయన వాళ్ళ నివాసస్థలాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ వాగ్దానం ఇచ్చి ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి నాయన మీరు ఆశీర్వించి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ నివాసస్థలాన్ని ఆశీర్వించి దీవించండి. ఉద్యోగం తెచ్చండి ప్రభా. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భఫలం నేను బిడ్డలందరూ కూడా గర్భఫలాన్ని అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలతో వాళ్ళందరూ మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. పరాయణస్తుల్ని కాపాడండి. ప్రతివిధమైన కీడు నుంచి తప్పించండి ప్రభా. అయా నాయన ఈరోజు వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్న బిడ్డలకి తోడేయండి. మరొక నాయన ప్రభా వెడ్డింగ్ డే జరపడానికి కృప చూపించండి. వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. మీ యందు నాయన భయము భక్తి కలిగి జీవించాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వించి దీవించి అయా నేను నీతిమంతుల నివాసస్థలాన్ని వర్ధల చేస్తానని వాగ్దానం నెరవేర్చి ప్రతి ఒక్క జీవితంలో కృప చూపించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.